హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ అవర్ ఛానల్. ముందుగా ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోను లైక్ చేస్తే చాలామందికి యూజ్ఫుల్గా ఉంటుంది. బియ్యం పిండితో సగ్గుబియ్యం వడియాలు తయారీ సింపుల్. ముందుగా ఒక గిన్నెలో సగ్గుబియ్యము ఒక చిన్న గ్లాసు 1 గంట ముందు నానబెట్టాలి. ఒక గిన్నెలో బియ్యం పిండి తీసుకొని ఒక గిన్నెలో పోసి, ఏ గిన్నె అయితే బియ్యం పిండి తీసుకున్నామో అదే గిన్నెతో 2 గిన్నెలు వాటర్ పోసి ఆ పిండిలో పోసి ఉండకట్టడం లేకుండా అట్టుపిండిలాగా కలపాలి. తర్వాత స్టవ్ మీద ఒక పెద్ద గిన్నె పెట్టి పిండి ఏ గిన్నెతో తీసుకున్నామో అదే గిన్నెతో 4 గిన్నెలు వాటర్ పోసి కాగనియాలి. అందులో ముందుగా నానబెట్టిన సగ్గుబియ్యం వేసి ఉప్పు సరిపడినంత వేసి మరగనియాలి. సగ్గుబియ్యం ఉడికి పైకి తేలి నీరు తెల్లుతున్నప్పుడు బియ్యం పిండితో కలిపి వాటర్తో కలిపిన పిండిని ఆ తెల్లుతున్న వాటర్లో పోసి ఉండకట్టకుండా తిప్పాలి. తర్వాత పిండి 3 సార్లు పొంగినిచ్చి కట్టేయాలి. మనం పచ్చిమిర్చి, అల్లము మిక్సీ వేసి ఉడకబెట్టిన పిండిలో వేసి 4 స్పూన్లు నువ్వులు, జీలకర్ర బాగా కలబెట్టాలి. తర్వాత కొంచెం చల్లారిన తర్వాత ఎండలో ఒక క్లాత్ మీద లేదా ఒక పాలిథిన్ కవర్ మీద వడియాలు స్పూను లేదా చేతితో పెట్టుకోవాలి. 2-3 రోజులు బాగా ఆరబెట్టాలి. పూర్తిగా ఎండినాక ఒక డబ్బాలో పోసుకొని అవసరమైనప్పుడు నూనెలో బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి.